సస్పెన్షన్లు కొత్తవి, ఇది ఒకటి మారలేదు సస్పెన్షన్, ఆ సైడ్ అయితే మారింది. నెక్స్ట్ వచ్చేసి మనకు పిల్లర్లు కూడా కొత్తయే, మనకు అప్రాన్ కూడా కొత్తగానే ఉంది. అంటే ఇది షోరూమ్ నుంచి వచ్చిందే, అసలు మారలేదు, చూసుకోండి మీరు. ఏసీ గ్యాస్ కిట్ కూడా మనకు గ్యాస్ పైప్ కూడా మనకు ఎటువంటి రిపేర్ లేదు బండికి. ఇది వచ్చేసి ఇందులో ఫీజుస్ ఉంటాయి, ఈ ఫీజుకి సంబంధించిన ఫీజ్ బాక్స్ మన వైరింగ్ లైటింగ్కి. ఇది వచ్చేసి బ్యాటరీ 2021 బ్యాటరీ, ఇది కాదు 2019. హెడ్ లైట్లు బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లైట్లు, బండి స్టార్ట్ చేయి బస్. చూడండి ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇంజన్ అంటే ఆల్టో 2012 మోడల్ 13 మోడల్కి ఉన్న ఆల్టో ఇంజనే ఉంటుంది. దీన్ని కూడా ఆయిల్ చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా రీసెంట్గా చేంజ్ చేయించారు. ఆయిల్ అయితే మార్చుకోవాల్సిన అవసరం లేదు, బండికి ఎటువంటి ఆయిల్ కూడా కొట్టట్లేదు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఎటువంటి బ్లాక్ స్మోక్ కూడా రావట్లేదు. బండి వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇప్పుడు ఏసీ కూడా మీకు చార్జ్ చేసి చూపిస్తా. ఇంజన్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి పెట్రోల్ బండి, లీటర్కి 24-25 మైలేజ్ వస్తుంది. ఆల్టో VXi. టైర్లు కూడా మనకు 50% ఉన్నాయి, అంతే, అంతకుమించి ఎక్కువ లేవు. బండి మీటర్ రీడింగ్ వచ్చేసి చూడండి 82,000 తిరిగింది. ఇది జెన్యున్ రీడింగ్ అయితే మారలేదు. 82,000 తిరిగింది. ఏసీ చార్జ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఏసీ చూడండి, చాలా బండి వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ మీద ఉంది. ఇప్పుడు చూడండి ఏసీ మనకు చాలా చిల్లుగా ఉంది చూడండి, చాలా చక్కగా వస్తుంది ఏసీ. ఇందులో ఏం లేవు, మనకు మ్యాప్ పెట్టుకోవడానికి ఇది కూడా ఉంది, చూడొచ్చు మీరు. వెహికల్ ఎలాగైతే ఉందో ఇక్కడ మీకు అలాగే నేను చూపించి ఇస్తా, అంతకుముందు ఏం లేదు. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది. 82,000 అయితే రీడింగ్ తిరిగింది. మళ్ళీ చూపిస్తున్నా చూడండి, 82,000 తిరిగింది. ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్. మనకు ఏ డోర్ కూడా రస్ట్ అనేది రాలేదు, మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పంపి మొత్తం చూపిస్తాను మీకు, ఈ రకంగా అంతా మీకు చూపిస్తా. రస్ట్ వచ్చిందంటే అప్పుడే మీకు జంగు వస్తుంది, జంగు ఏం రాలేదు. బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. మన దగ్గరికి బండి వచ్చిందంటే 220 టెస్టులు చేసిన తర్వాతనే మనం బండి అనేది పెడతాం అమ్మడానికి. ఇది వచ్చేసి లోపల ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఈ టైర్ వచ్చేసి 40% ఉంది. వెనుక మన గూడ్స్ ప్లేట్ చూసుకోండి, మనం లగేజ్ పెట్టుకోవడానికి అది పెట్టుకోవడానికి అయితే ఇంకా బాగుంది. స్టెప్ని కూడా చూపిస్తా. ఇది వచ్చేసి 0 అయిపోయింది టైరు. స్టెప్ని అయితే మార్చుకోవాలి. దీనిలో జాక్ రాడ్ ఉంది, వీల్ పానా ఉంది, ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం లేవు, చూసుకోవచ్చు. వెనక ఎక్స్ట్రా బంపర్ వేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బండికి స్పైలర్ ఉంది, బండికి స్పైలర్ ఎక్స్ట్రా వేయించుకున్నారు. ఎక్స్ట్రా ఒకటి బంపర్ ఉంది, చూసుకోవచ్చు మీరు. బండి అవుట్లుక్ అంతా ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు 100కి 200% మొత్తం చెక్ చేసుకోండి. మీకు వెహికల్ నచ్చితే తీసుకెళ్ళండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు, ఏ ఒక్క డోరు రిప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినలే ఉంది బండి అంతా. ఒకవేళ మనకు రష్ వచ్చిందనుకో బండి తీసుకోవద్దు అసలు. ఇది వచ్చేసి రష్ రాలేదు, చాలా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది బండికి. ఒకసారి బండి అవుట్లుక్ మొత్తం చూడండి మీరు, మనకు ఎటువంటి డ్యామేజ్ లేవు. ఒక్కతోన మాత్రం రన్నింగ్ బోర్డు మనకు కింద, ఈ బోర్డు కాడ ఒకటి కలర్ ఎగిరిపోయింది అంతే, అంతకుమించి ఏం లేదు.
మీరు బండి అవుట్లుక్ మొత్తం చూసుకోవచ్చు. బండి అవుట్లుక్ అంతా చూసుకోండి మీరు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ మొత్తం ఇక్కడే పెట్టడం జరుగుతుంది, ఎక్కడ కాకుండా. ఒక చిన్న గెర్ర ఉంది బండి పైన, చూసుకోవచ్చు మీరు. బండి అవుట్లుక్ అంతా స్పాయిలర్ వేయించుకున్నారు, బంపర్ వేయించుకున్నారు ఓనర్. పైన మనకు సన్ రూఫ్ మొత్తం ఎటువంటి రొత్తలకి టైం లేవు, చాలా బాగుంది, చూసుకోవచ్చు మొత్తం. మన దగ్గర ఇదే వెహికల్ కాదు, ఇంకా చాలా వెహికల్స్ ఉంటాయి. అద్దాలు కూడా 2013 మోడల్ చూసుకోవచ్చు, ఏ ఒక అద్దం కూడా మారలేదు. బండి చాలా పర్ఫెక్ట్గా ఉంది, జెన్యున్గా ఉంది. 13 మోడల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. 2013 ఏ గ్లాసు మారలేదు. మీకు నచ్చితే రండి, లేకుంటే వద్దు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే. హలో, హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు స్వామి, నేను మహబూబ్ నగర్ లోకల్లో ఉంటాను. ఈరోజు ఈ బండి రివ్యూ మొత్తం చూశారు కదా. తక్కువ బడ్జెట్లో మీ ముందుకైతే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి 2013 మోడల్ ఆల్టో 800 VXI. ఫ్రంట్ వచ్చేసి 2 పవర్ విండోస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ విండోస్ ఉంటాయి. ఈ బండికి పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ బ్రేక్ వస్తుంది, 2 పవర్ విండోస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ABS బ్రేక్, పవర్ బ్రేక్ వస్తుంది. ఈ బండికి వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది, AC కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఈ బండి రీడింగ్ వచ్చేసి 82,000 తిరిగిందండి, చూశారు కదా. తక్కువ బడ్జెట్లో మీ ముందు తీసుకొచ్చాను. మనకు ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 1,85,000 చెప్తుండు. ఇందులో కొంచెమే తగ్గుతుంది, ఎక్కువ తగ్గదు. ఫైనల్గా అయితే 1,80,000 ఇస్తాడు. ఇంకా మీరు వస్తే కూడా కొంచెం మాట్లాడవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మీరు వస్తే నేను ఓనర్తో మాట్లాడిస్తాను. బండికి వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏ ఒక్క పార్ట్ కూడా రష్ రాలేదు. ముందర బ్యానెట్ నుంచి మనకు డిక్కీ వారు కూడా మొత్తం ఒరిజినల్ పార్ట్లో ఉన్నాయి. బండికి ఏ ఒక్క పార్ట్ మారలేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కేవలం ఓనర్ చెప్తున్న రేటు 1,85,000 చెప్తున్నాడు. 1,85,000లో కొంచెం రేటు తగ్గుతుంది. మీరు వస్తే నేను ఓనర్తో మాట్లాడిస్తాను. మీరు బండి మొత్తం ఇంటర్వ్యూ చూశారు కదా, AC బాగుంది, రేటింగ్ కూడా తక్కువ తిరిగింది, 82,000 తిరిగింది. నెక్స్ట్ వచ్చేసి డోర్లు బాగున్నాయి, అప్రాన్స్ బాగున్నాయి, ఒక శాఖ వేయించారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకు టైమింగ్ బెల్ట్ కూడా బాగుంది, లెగ్గులు కూడా బాగున్నాయి. ఒక కిక్కే చాలేతుంది బండి. పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న బండి అయితే మీకోసం తీసుకొచ్చాను కదా. మీకు నచ్చితేనే రండి, లేకుంటే అవసరం లేదు. 1,85,000లో కొంచెం బార్గెనింగ్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. ನೀವು ఒక వెహికల్ కూడా అమ్మడానికి తీసుకురండి, తొందరగా అమ్మిస్తాను. నా దగ్గర ఒక వెహికల్ తీసుకోవాలనుకున్నా మంచి బడ్జెట్లో ఇప్పిస్తాను. ನೀವು ఒక వెహికల్ అమ్మాలన్నా మంచి బడ్జెట్లో అమ్మిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.